హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ హెల్తీగా హాయిగా కడుపు నిండా తింటూ ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి. రాగి పిండితో రవ్వట్లు వేసుకుంటే చాలా టేస్టీగా తినేసేయచ్చు. ఈ దోశలు ఎన్ని తిన్నా కూడా ఇబ్బంది ఏం లేదు, అట్లానే హెల్త్ కూడా చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి వీడియోలోకి. ఎలా చేయాలో చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి, శుభ్రంగా జల్లించేసుకోవాలి. బాగు చేసిన రాగి పిండి అయినా సరే సరిపోతుందండి. నేను ఇక్కడ కొంచెం జల్లించుకున్నాను. నెక్స్ట్ రాగి పిండిలో ఎంత తీసుకున్నామో కప్పు, దానికి సగం బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండిని కూడా ఒకసారి జల్లించేసుకుంటున్నాను. నేను చేసే ప్రతిసారి ఇట్లా జస్ట్ జల్లించుకుంటానండి. జల్లించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు కానీ లేదా 1 గుప్పెడు క్యారెట్ తురుము వేసుకోవాలి. అలానే ఉల్లిపాయ ఒక మీడియం సైజుది సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఇలా చక్రాల కింద కట్ చేసుకోవాలి. ఇంతేనండి, ఇంకేం వేయాల్సిన పని లేదు ఇందులో. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ కూడా వేసేసుకొని వాటర్ వేసుకుంటూ మనం కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇందులో పెరుగులు కట్రా ఏమి వేయాల్సిన పని లేదండి, కేవలం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పిండంతా కూడా మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వాటర్ వేసుకున్నానండి. పిండి మొత్తం ఇలా బబుల్స్ లేకుండా కలిపేసుకోవాలి. ఇందులో ఫైనల్గా 1 పావు స్పూన్ అంతా జీలకర్ర పొడి అనేది యాడ్ చేసుకోవాలి. లేదు మీరు జీలకర్ర అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. సింపుల్గా వేసుకోవచ్చండి. చూడండి, ఇట్లా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాత చూపిస్తాను. చూడండి, 10 నిమిషాలకి మొత్తం అంతా కూడా దగ్గరగా చిక్కగా అయిపోయింది. మొత్తం అంతా చూసారు కదా. ఇందులో 1 కప్పున్నర వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో అంతా కొత్తిమీర లేదా కరివేపాకు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఎంత పలచగా ఉన్నా ఇబ్బంది ఏం లేదండి. ఈ దోశకి పలచగా ఉంటేనే రవ్వ దోశ అనేది బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి. పెనం బాగా కాలిన తర్వాత కొంచెం వాటర్ చల్లుకుంటే మనకు వేగింది అని తెలుస్తుంది కదా. అప్పుడు ఇలా పలచగా వేసేసుకొని మూత పెట్టుకుంటే 1 నిమిషం పాటు బాగా చిన్న మంట మీద కాలనిచ్చుకోవాలి. అప్పుడే లోపల వరకు ఫ్రై అవుతుంది. ఇప్పుడు మూత తీసేసి కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అప్పుడు లోపల వరకు కూడా ఆయిల్ చేరి ఫ్రై అవుతుంది. 1 మినిట్ అయిపోయిందండి. దోశ అంతా కూడా ఆయిల్ వేసాం కదా, మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు టర్న్ చేసేసుకుందాము. మీరు ఎంతమందికి ఈ దోశ అనేది ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. ఇదిగోండి, దోశ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇట్లా మనము టర్న్ చేసుకోవాలి. దోశ అనేది 2 వైపులా కూడా కాలిందనుకోండి, మొత్తం లోపల ఎక్కడ పచ్చి అనేది లేకుండా, పచ్చివాసన రాకుండా చాలా బాగుంటుంది. ఇలా 2 సైడ్స్ కాల్చేసుకొని దోశలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. హాయిగా హెల్తీగా ఇలా దోశలు వేసుకొని తింటూ ఉండొచ్చు. పైగా పిండిలతో పని లేకుండా కేవలం 10 నిమిషాల్లో మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా. ఈ రెసిపీ మీకు ఎంతమందికి నచ్చింది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ఛానల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. చూడండి, చూసారు కదా. ఇంతేనండి దోశలు వేసుకోవడం. చాలా టేస్టీగా ఇట్లా మనం ఎంత పలచగా వేసుకుంటే అంత పలచగా క్రిస్పీగా వస్తాయి. చిక్కగా అయినా సరే వేసుకోవచ్చు, మామూలు దోశలా ఉంటుంది. కానీ ఇట్లా పలచగా వేసుకుంటే రవ్వ దోశ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చూసారు కదా, ఇట్లా క్రిస్పీగా హాయిగా కడుపు నిండా తినేస్తూ ఆరోగ్యంగా బరువు తగ్గచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేడివేడిగా టమాటా చట్నీతో నేనైతే ఇక్కడ సర్వ్ చేసుకున్నాను. పల్లీల చట్నీ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ట్రై చేసేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.